చందనం ప్రతిగృహ్యతాం గంధం సమర్పయామి పసుపును వేయండి కొద్దిగా హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమ అమ్మవారిని గౌరవం చేసుకొని పెట్టుకొని ఉన్నారు కొంతమంది పెట్టుకొని వాళ్ళు పెట్టుకుంటే పూజ ప్రారంభం చేస్తున్నారు అదే మనం బయట పెట్టలే కనుక కరెక్ట్ ఇవ్వాలి అందరూ ఒకసారి బొట్టును పెట్టుకోండి ఇచ్చినటువంటిగా గణపతి పోక చెక్క పైన అమ్మవారి పైన కొద్దిగా అక్షతలు వేయండి లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాయ కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదన సర్వవిధ ఆటంక నివారణ సిద్ధ్యర్థం గృహే కళ్యాణ పరంపరా ప్రాప్త్యర్థం అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం సౌందర్య లహరి ప్రవచన పారాయణ సంపూర్ణ కపిత్తజంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వరకారకం గదం సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనంతకోటి బ్రహ్మాండ నాయకురాలైనటువంటి జగన్మాత శివుడితో కలిసి చతుర్దశ భువనాధీశ్వరియే మణిపూరంలో మణి ద్వీపంలో నివసించేటువంటి ఒక ఆ జగన్మాత యొక్క దివ్య చరణాన్ని ఎన్ని రకాలుగా స్తోత్రం చేయవచ్చో సాక్షాత్తు కైలాస శంకరుడు కాలడి శంకరుడు అవతరించిన ఈ భూలోకంలో తాను కైలాసానికి వెళ్ళి అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని సాక్షాత్తు శంకరుడు చెప్తుంటే తన కంఠము ద్వారా ఒక 100 శ్లోకాలను రచించిన స్తోత్రమే సౌందర్య లహరి. అటువంటి సౌందర్య లహరి స్తోత్రంలో అమ్మవారి వైభవం ఎట్లా ఉంటుంది అని మనకు తెలిసిన జ్ఞానం ప్రకారం అందరితో పంచుకునే అవకాశం ఇక్కడ నిర్వాహకులు శ్రీమతి నార్ల రజని మరియు నార్ల రజనీ గారు, గంప రజనీ గారు, పాత రాధ గారు ముగ్గురు అమ్మవారి స్వరూపాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో పంచుకున్నటువంటి మనందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని దానిలో భాగంగా ఈ రోజున అమ్మవారందరూ సువాసిని అర్చన ప్రీత అని నామం చెప్పినట్టుగా అందరు సువాసినుల చేత సామూహిక లలిత అమ్మవారి యొక్క త్రిశతి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి, ఇంట్లో ఉండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారికి, ఇంత సమయం ఇచ్చి కార్యక్రమాన్ని మనందరికీ చూపుతున్న వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత అఖండ ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలు కలిగి కళ్యాణ పరంపర జరగాలని, ఇటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మనము పాల్గొనే అవకాశం జగన్మాత ఎప్పుడు ఉంచాలని ప్రార్థన చేస్తూ జై భవాని. తర్వాత అమ్మవారి చేతుల అక్షతలు తీసుకొని అమ్మవారిని ధ్యానం చేయండి. మనం ఎప్పుడు ఎక్కడ ఏ అర్చన చేసినా సాక్షాత్ అందులో లక్ష్మీ అమ్మవారు ఉందని మనం ఆరాధన చేస్తాం.
లక్ష్మీ స్వరూపంలో ఉండే లలితమ్మ అందులో వచ్చి కూర్చుంది. మనం చెప్పుకున్నాం సౌందర్య లహరిలో ఉండేటువంటి ఒక శ్రీచక్రం ఏదో అదే ఈ శ్రీచక్రం లాగా నవ ఆవరణ దేవతలతో కూడుకునే మణి ద్వీపంలో ఎట్లాగైతే ఆ జగన్మాత కూర్చున్నదో ఆ జగన్మాతనే మనము తమలపాకులు వేసినటువంటి ఆసనము, అవే నవ ఆవరణాలు. ఆ ఆవరణాల పైన కూర్చున్నదే సాక్షాత్తు శివశక్త్యాలతో చెప్పుకున్నట్టుగా అమ్మవారు అయ్యగారు ఇద్దరు కలిసి కూర్చున్నట్టుగా భావన చేసి ధ్యానం చేయండి. హ్రీంకారాసన గర్భిదాం నలసికాం సౌక్లీం కళాం బిభ్రవీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. అమ్మవారు అందులో వచ్చినట్టు భావన చేసి అక్షరాలు వేయండి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ధ్యానం సమర్పయామి. ఆసనంగా ఒక పుష్పాన్ని సమర్పించండి. పుష్పంతో నీళ్ళని తీసుకొని అమ్మవారి యొక్క దివ్య చరణాలు లత్తుగా రాచుకున్నటువంటి అమ్మవారి యొక్క పాదాలు మనము కడుగుతున్నట్లు భావన మనసులో చేసుకొని పుష్పంతో నీళ్లను చల్లండి. పాదార విందయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నాపయామి. పుష్పంతో కొద్దిగా నీళ్లను అమ్మవారికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా బంగారు కలశంలో ఉండేటువంటి 3 నదులను తీసుకొని స్నానం ఎట్లాగైతే మనం చేస్తున్నామో అటువంటి భావన చేత అమ్మవారికి కొద్దిగా నీళ్లను ప్రోక్షణ చేయండి. ఆపోహిష్టామయోపవస్తా